అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు చలో ఇయాల కూడా మస్తు వార్తలు పట్టుకొచ్చిన మీకోసం ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి అనితా మేడం నేనున్నా అంటున్న రాజేష్ వెంటనే పోయి శాంతి భద్రతలు కాపాడే బాధ్యత తీసుకో అప్పట్లో సంపద సృష్టిస్తా అని చెప్పిండు మాటలు ఇప్పుడేమో చంద్రబాబు చేస్తుండు అప్పులు సబితక్క పెట్టుకున్నది కన్నీళ్ళు గరం గరం అవుతున్నారు లీడర్లు రోడ్డు మీదనే కొట్టుకున్నారు ఆడోళ్ళు సంబరపడుకుంటా ఈమె చేస్తున్నది రీళ్ళు నాగిని లెక్క మారింది అక్క దేవతే అంటున్నారు పక్క హాయ్ బాబోయ్ మా చంద్రబాబు గారు ఎర్రీ గ్రేట్ అండి ఏమో అనుకున్నాం కానీ సంపద మామూలుగా పెంచట్లేదండి ఆ పెంచిన సంపదను చూస్తుంటే దాన్నంతా ఎక్కడ దాయాలో కూడా తెలియడం లేదండి అందుకే ఎక్కడైనా ఖాళీ స్థలాలుంటే కొంచెం చెప్పరా ప్లీజ్ కష్టపడతా సంపద సృష్టిస్తాం నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా విన్నారటండి ఎలక్షన్లకు ముందు చంద్రబాబు గారు ఎలా సంపద సృష్టిస్తానన్నారా ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చాకని మరి ఆయన గారు సృష్టించిన సంపదను దాచిపెట్టుకోవడానికి ఖాళీ స్థలాలు కావాలి కదా అందుకే మీకు తెలిసిన ఖాళీ స్థలాలు ఏవైనా ఉంటే చెప్పండి అని అడుగుతా ఉన్నాం సరిగాని ఇప్పటి వరకు చంద్రబాబు గారు ఎంత సంపద సృష్టించారు మరి అంటే అబ్బో చాలా ఉందండి 12,000 కోట్లు అది కూడా కేవలం 5 వారాల్లో అంటే నమ్ముతారా అదేంటండి అది అప్పు కదా అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 5 వారాల్లో 12,000 కోట్లు అప్పులు చేశారు దాన్ని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వేలం ద్వారా తీసుకున్నారు కదా మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు తాజాగా ఇంకో 3,000 కోట్ల అప్పు కూడా తీసుకున్నారు తెలుసా ఇంకా సంపద సృష్టి ఎక్కడిది అంటే మరి బాబు గారు చేసిన అప్పులే సంపద అనుకోవాలేమో మరి లేకపోతే ఏంటండి వైఎస్ఆర్సీపీ ఉచిత పథకాలు అన్నప్పుడేమో పప్పు బెల్లాలు అంటారా ఈ చంద్రబాబు గారు ఆ తర్వాత ఆయన గారే అన్ని అడ్డమైన హామీలు ఇచ్చి ఫ్రీ 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 అని మాట్లాడతారా మరి అన్ని ఫ్రీలు అలా ఇస్తారండి బాబు అంటే సంపద సృష్టిస్తాను అని వీర లెవెల్లో డైలాగులు చెప్పి ఇలా తీరా అధికారంలోకి వచ్చేకిని అప్పుల మీద అప్పులు చేస్తున్నారు అంటే ఈ అప్పులనే బాబు గారు సృష్టించిన సంపద అనుకోవాలి ఇప్పుడు పైగా ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి పక్కకు పెట్టేస్తున్నారు అయినా ఇప్పుడే ఇన్ని అప్పులు చేశారంటే ఇక రేపట్లో ఇంకెన్ని చేస్తారో ఈ లెక్కన చూస్తే అసలు బాబు గారు సృష్టించేది సంపద కాదు అప్పులు అని అర్థం చేసుకోవాలన్నమాట ఏడు మీకు అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా రాష్ట్రం అంతటా పేకాట క్లబ్బులు తెరిపిస్తా అందరూ మంచిగా కూర్చొని పత్తాలు ఆడుకోండి అని ఆయన ఎవరో టీడీపీ ఎమ్మెల్యే అన్నాడని 2 రోజుల నుంచి పత్తాలాట ప్రాక్టీస్ చేసుకుంటా అక్కడనే ఉన్నాడు మా రాజేషు ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేడు పత్తాలాట ప్రాక్టీస్ ఎందాకొచ్చిందో ఒకసారి అరుచుకుందాం పాండ్రి ఆగో సుషిన్లా నేను చెప్పిన కదా మళ్ళా తుపాకి రాముడి ఏషంగా అట్టిండు ఓ రాజేషు ఏందది ఏమక్కో వెళ్దాం వస్తావా ఏం చెల్లో వెళ్దాం వస్తావా ఏడికి వెళ్ళేది ఎక్కడికి అని అంత సింపుల్ గా అడుగుతావేందబ్బా అక్కడ పరిస్థితి ఆగమాగం ఉన్నది వెంటనే పోయి శాంతి భద్రతలు కాపాడే బాధ్యత తీసుకో అక్కడ అంటే ఎక్కడ మన ఏపీలోనబ్బా ఏమైతున్నది అక్కడ ఏమైతున్నదో తెలియదా పొద్దున్నాక రీల్స్ చూసుకుంటా కూర్చుంటే ఏం తెలుస్తుంది నువ్వు చెప్పరాదు 1-2 మర్డర్లు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి ఫైటింగ్లు జరుగుతున్నాయి ఎన్నని చెప్పమంటావా మరి పోలీసులు ఏం చేస్తున్నారు అరే పోలీసులను కూడా లెక్క చేస్తలేరబ్బా వాళ్ళ మీదకి కూడా మరలా పడుతున్నారు సరే గవర్నమెంట్ ఏం చేస్తున్నది మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కి ఇంకా వేరే పని ఏం లేదనుకున్నావా మరి ఎట్లా ఇదంతా ఎట్లా కంట్రోల్ కావాలి పబ్లికే కంట్రోల్ చేయాలి గవర్నమెంట్ కు సపోర్ట్ చేయాలన్నమాట ఇదేం కథరో అటు పోయి ఇటు పోయి ప్రజల నెత్తి మీదనే పెట్టిండ్లే మరి పోలీసులు కంట్రోల్ చేయరా పోలీసులు 50,000 మందే ఉన్నారట 50,000 మందితో ఏమైతుంది చెప్పు ఓరి వారి నోటికొచ్చింది మాట్లాడకు ఎవరన్నా నింటే నిజమే అనుకుంటారు పోలీసులకు పవర్ ఇస్తే ఒక్క రోజులో మొత్తం సెట్ చేస్తారు నేనేమన్నా అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నావా ఇదంతా కూడా ఏపీ హోమ్ మినిస్టర్ అనితా మేడమే చెప్పింది కావాలంటే విను నువ్వే ఈ రోజు డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము ఎంత కేర్ తీసుకుంటున్నా పబ్లిక్ కూడా కొంచెం పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా 5 కోట్ల మంది జనాభాకి 50,000 మంది పోలీస్ విన్నావా అనితా మేడం చెప్పింది నేను పోతున్నా నువ్వు పోయి ఏం చేస్తావు నేరాలు ఘోరాలని కంట్రోల్ చేస్తా రౌడీగాళ్ళు గూండాగాళ్ళని ఓ పోరడా వాళ్ళు ఒకటే గాని నడిమిట్లా పోతే నీ పొంగి వలిగిపోతుంది అసలు ఆ తుపాకీల గుండ్లున్నాయా గుండ్లున్నాయా గుండీలున్నాయా అని ముచ్చట్లు చెప్పకు సీదా మేడం దగ్గరికి పోతున్నా ఛార్జ్ తీసుకో పో బిడ్డ పో ఎవడో ఒకడు ఎదురైతాడు నీ బ్యాండ్ బజాయిస్తాడు లబ్బ లబ్బ మొత్తుకుంటా నువ్వే ఉరికొస్తావు పో కానీ చూడండి
6 నెలలు కర్రసాము నేర్చుకొని వచ్చి మూలనున్న ముసలమ్మను కొట్టినట్లు మేమొస్తే రౌడీయిజం నిర్మూలిస్తాం, శాంతి భద్రతలను కాపాడుతాం, ఇన్ని దినాల సంధి గాయ చేసి ఇప్పుడు మాతోనైతలేదు, ప్రజలే చూసుకోవాలి అని చేతులు దులుపుకున్నారు. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహాదేవా అంటే ఇదే మరి. అధికార పక్షం ఒక్కటంటే ప్రతిపక్షం రెండనుడు, ప్రతిపక్షం రెండంటే వాళ్ళు నాలుగనుడు, వాళ్ళను వీళ్ళనుడుతోని ఎవ్వరికెవరు తగ్గకుంటే తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. కానీ ఇదే పంచాయతీలా సీఎం రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యి లేచి ఒక్క మాట అనేసరికి మాజీ మంత్రి సబితక్క భావోద్వేగానికి గురైంది. ఇంతకు రేవంత్ ఏమన్నాడు, అసలు సబితక్క ఎందుకు ఏడ్చిందో వార్తల పురాగ చూద్దాం పాండ్రి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీలోకి వచ్చారన్న. పాపం అక్కకు దుఃఖం అస్సలే ఆగలే. ఏదో రాజకీయంగా ఒక మాట అంటే అక్క ఎట్లా తీసుకునో ఎట్లా మాట్లాడినో గానీ ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు అనేసరికి మస్తు బాధపడ్డది. మరి ఇంతకు అసలు ఎవరన్నారా మాట అంటే, ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభానాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు. దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఇది కథ. అసలు ఈ పంచాయతీ ఏడికెంచి షురు అయిందంటే అసెంబ్లీలో జోరుగా మాటల యుద్ధం నడుస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ లేచి వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఈ ఒక్క మాట విని పడపడ పండ్లు కొరికిన పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి అక్క గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు, రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి. ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఇక సబితక్కి మాట అనుడితోటి మళ్ళొకసారి లేచి గట్టిగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం సారు అసలు ఎందుకు సబితక్క నా మాట అనాల్సి వచ్చిందో వివరణ ఇచ్చుకున్నాడు. తమ్ముడిగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. ఇదట అసలు పంచాది. రేవంత్ సార్ ను మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయమని చెప్పి అక్క పోయి టీఆర్ఎస్ కండువా కప్పుకొని మంత్రి అయిందట. అందుకే అక్కలను నమ్మొద్దు అని చెప్పుకొచ్చిండు. అంటే ఇంకా పంచాది పెద్దగా అయితే నేను వాళ్ళ పేరు తీయలేదన్నాడు సీఎం సార్. గాని చూడాలే మరిగా ఈ పంచాది ఎడిపోతుందో, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారో, వాళ్ళకు అధికార పక్షం ఎట్లా కౌంటర్ రెడీ చేస్తుందో. గాని మొత్తానికైతే నిండు అసెంబ్లీలో ఒక మహిళా ఎమ్మెల్యే కండ్ల పుంటని ఇల్లు తీసింది. అగో పులి అంటే ఇగో తోక అనేటోళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఎక్కడన్నా ఏదన్నా ఈ చిత్రం జరిగిందంటే చాలు ఆడికి ఉరుకుతారు. అగో అట్లనే యూపీలా ఒక గుహ ముందు జనాలు లైన్ కట్టిండ్లు. ఒక్కొక్కరు పోయి లోపటికి చూసుకుంటా దండం పెట్టుకొని వస్తున్నారు. అసలు ఆ గుహలో ఏమున్నదో మనం కూడా చూద్దాం పారోసారి. అగో సూషిన్లా ఆ గుహలో ఒక ఆడమనిషి అచ్చం పాము లెక్కనే నాలుక లోపటికి బయటికి ఆడిస్తున్నది. వామ్మో మనిషా నాగదేవతనా? అసలు ముచ్చటేందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోన్భద్ర జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళే 3 నెలల కిందట ఈమె అవుపడకుండా పోయిందట. అట్లా పోయినామే ఇగో ఇప్పుడు ఇట్లా ఈ గుహల ప్రత్యక్షమై నాగదేవత లెక్క బుసగొడుతున్నది. ఈ ముచ్చటెరికై ఊరోళ్ళందరూ గుహ కాడికొచ్చి ఆమెను చూసి నాగదేవత ప్రత్యక్షమైందని దండాలు పెట్టిండ్లు. అటెంక ఆమెను ఇంటికి కొంచబోయి పూజలు చేసిండ్లు. ఇక పోను ఆమెకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి హంగామా చేసేటట్లే కొడుతున్నది. వాళ్ళను చూస్తుంటే వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇట్లా సోషల్ మీడియాలో రోజు మస్తు వీడియోస్ వైరల్ అవుతుంటాయి కదా, దాంట్లోకి ఎంచుకొని పట్టుకొచ్చిన మీకోసం చూసేయాలి జల్దినా. ఖమ్మం నుంచి ట్యాంకర్లో డీజిల్ తీసుకొచ్చి నల్గొండ జిల్లా కట్టంగూరులో బాట కూడా సక్కలేని ఊరు బయట ఉన్న ఇంట్లకు డంపింగ్ చేస్తున్నారు. మరి ఇక్కడికి ఎవరు తెప్పించినరో, వీళ్ళతోని ఎవరు దందా చేస్తున్నారో కానీ బరాబర్గా మన సాక్షి ఛానల్ కెమెరాకు దొరికిపోయినరు. డీజిల్ ని ఇక్కడ కల్తీ చేసి బంకులకు పంపుతున్నారని కొందరు, బంకుల నుంచే దొంగతనంగా తీసుకొచ్చి కల్తీ చేసి చిన్న షాపులకు అమ్ముతున్నారని ఇంకొందరు అంటున్నారు. అలా చూడండి ఒక్కొక్కరు ఎట్లా ఫేస్ పెట్టినరో భాగవతం అంతా బయట పడేసరికి. వరెవ్వ మామూలు తెలివిగా అది కోతిది. సీదా ఇంట్లో గురికొచ్చేమని ఎత్తుకపోతే బొబ్బ చేస్తారు. అయినా ఎత్తుకపోవాల్సిన కర్మ నాకేంది, బాజాప్తా అడిగే తీసుకుంటా అన్నట్టు ఇంట్లోకి వచ్చి అక్క ఊడుస్తుంటే చీపురికట్ట తీసుకొని పైకి ఎక్కింది. ఆయన అక్క సినిమాలు చూసిన తెలివితోటి ఒక పండు తీసుకుపోయి దానికి ఇయ్యంగానే అటు ఇటు ఊరిచ్చినట్టు చేసి మొత్తానికి చీపురికట్ట కింద వేసిపోయింది. చూడండి ఉపాయం గల కోతి ఉపాసం ఉండదు, ఎట్లా నన్న సంపాదించుకుంటది తిండిని.
అమ్మ బాబో ఇదేందయ్యా ఇదే ఈ ట్రిక్కు తెలవక ఇన్ని రోజులు అరచేతిలో సాక్సులు పెట్టుకొని రుద్దేది రుద్ది చేతులు మొత్తం బ్రష్ తోని గిరికపోయేటట్టు చేసుకున్నాం కదా. చూసిర్రా ఎంత చిన్న చిన్న టెక్నిక్లు వాడి ఇంటర్నెట్ లో అలసలు సృష్టిస్తున్నారో కొంతమంది పబ్లిక్. మీకు తెలుసా ఈ టెక్నిక్ సాక్సులను ఇట్లా ఉతుకొచ్చని? వాడుకున్న వాళ్ళకి వాడుకున్నట్టు చూడండి ఇంటర్నెట్. ఊరిని ఇదేందిరో పావనాలనా షేపనాలనా ఏమనాలి దీన్ని? సేమ్ డ్రాగన్ లెక్కనే ఉన్నది కదా. కొంపదీసి డ్రాగన్ పిల్లనేనా అయింది? మన దగ్గర కాదు ఇది, బయట దేశంలో ముచ్చట. మరి నిజంగా నీళ్ళలో ఉన్న కొండల కింద గిట్లా ఒరిజినల్ డ్రాగన్లు ఉన్నాయో తెలియదు కానీ డ్రాగన్ ఇన్ ద వాటర్ అనుకుంటా మస్తుగా తిరుగుతున్నది ఇప్పుడు ఇంటర్నెట్ లో వీడియో. ఏడ పని లేనోడు ఎంటికలు వీకి లెక్క పెట్టిండు అన్నట్టు ఈ పిల్లగాడు నిజంగానే ఎంటికలు కొరికి మరి లెక్క పెట్టుకునే పని ముంగటేసుకున్నాడు. అసలు మొత్తం నా నెత్తి మీద ఎంత బొచ్చు ఉన్నదని లెక్క పెట్టేదందుకు బొచ్చును కొరికి మరి కూర్చొని వీడియో తీసుకుంటా ఒక్కొక్కటి కౌంట్ చేసుకొని వచ్చిండు. మొత్తం బొచ్చు లెక్క పెట్టేసరికి పొలగాని గుండు మీద మళ్ళా బొచ్చు మొలిచింది చూడండి. అట్లిట్లా చేసి మొత్తానికైతే కంప్లీట్ చేసిండు. మొత్తం లెక్క అయిపోయేసరికి 1,02,512 ఎంటికలు ఉన్నాయి నా నెత్తి మీద అని తెలిసిండు. ఇంత పని పాట లేకుంటున్నారు చూడండి కొంతమంది. అన్నట్టు మీరేనడా లెక్క పెట్టుకున్నారా ఇట్లా ఎంటికలను? ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.